నూనె కల్తీ, ఆహారం మొత్తం కల్తీ అమ్ముతున్నారు. ఇలా చేయవకండి. మీరు ఒక సంస్థను స్థాపించి ఒక ఫుడ్‌కు సంబంధించిన వ్యాపారాన్ని మీరు చేయనప్పుడు దాంట్లో ఎంత వరకు అవకాశం ఉంటే కల్తీకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే బెస్ట్ క్వాలిటీ ఇవ్వండి. అలాగే రీజనబుల్ రేట్ కస్టమర్‌కి అమ్మండి. ఈరోజు ఓ ఓన్లీ మీరు డైరెక్ట్‌గా కస్టమర్ దగ్గరికి వెళ్తున్నారు. ఒక నూడిల్స్ అమ్మే వ్యక్తి మీ కస్టమరు. ఒక బేకరీ వ్యక్తి మీ కస్టమర్. కస్టమర్ కాడికి వెళ్తున్నారు. అతనికి మీ దగ్గర ఉన్న క్వాలిటీ చూపిస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు. రీజనబుల్ రేట్‌కి ఇస్తున్నారు. ఈ విధంగా చిత్రీకరించడం వల్ల చిన్నగా స్టార్ట్ అయిన మీ వ్యాపారం డే బై డే దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. కాకపోతే ఈ వ్యాపారం ప్రారంభించే ముందు దీంట్లో ఉన్న సాధక బాధకాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేయండి. ఈ సాస్ తయారు చేయాలి. ఈ సాస్ తయారు చేయడానికి ఏమేమి అవసరం అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? మనం ఎంత తయారు చేయగలం? దానికి తగ్గ పాత్రలేంటి? ఒక యూనిట్ మీద తయారు చేయాలా? ఎంతకాలం అది స్టోరేజ్ ఉంచగలము? దాంట్లో స్టోరేజ్ ఉంచడానికి ఏమేమి కావాలి? ఇలాంటి మొత్తము ఎంతో సమాచారం మనకు గూగుల్‌లో దొరుకుతుంది. అలాగే యూట్యూబ్‌లో దొరుకుతుంది. వీటినన్నిటిని ఒక పేపర్ మీద రాసుకోండి.